రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డాక్యుమెంటరీ విడుదల చేసింది బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన ఆర్థిక వృద్ధిపై డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి కౌంటర్గా 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ డాక్యుమెంటరీ సాగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సరిత అందజేస్తారు. సరిత, మమత, ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతోంది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రచారానికి కౌంటర్ గా 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక ప్రగతిని వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో స్పష్టంగా అనేక అంశాలపైన అన్నిట్లలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి పైన ఈ డాక్యుమెంటరీని రిలీజ్ చేయడం జరిగింది. నిన్న పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నిన్న అసెంబ్లీ స్పీకర్ కు కూడా లేఖ రాయడం జరిగింది. ఈ రోజు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు బదులుగా తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా స్పీకర్ ని కోరడం జరిగింది. అయితే ఇస్తారా లేదా అనేటువంటిది మరి కాసేపట్లో సభలో తేలబోతుంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వర్గాలు అయితే స్పష్టంగా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి సంబంధించి అవకాశం ఇవ్వము అనేటువంటిది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల ముందు డాక్యుమెంటరీని పెట్టేటువంటి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర ప్రగతికి సంబంధించి 10 ఏళ్లలో రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక వృద్ధి పైన డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి 10 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది అనేటువంటి ప్రచారానికి కౌంటర్ గా రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలతో డాక్యుమెంట్ ని రిలీజ్ చేయడం జరిగింది. కేసీఆర్ హయాంలో సృష్టించినటువంటి ఆస్తుల జాబితాను బీఆర్ఎస్ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. గడిచినటువంటి 10 ఏళ్లలో రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించారు, బ్రిడ్జిల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి అంశాలు, చిన్న పరిశ్రమల పునరుద్ధరణ కావచ్చు, అదేవిధంగా అనేక పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాలు, విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని నిర్మించడం కావచ్చు, అదేవిధంగా అన్ని కొత్త జిల్లాల్లో జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాలు కావచ్చు, ఇట్లా అనేక అంశాలపైన, అదేవిధంగా నూతన సెక్రటేరియట్ నిర్మాణం కావచ్చు, వీటన్నింటికి సంబంధించి ఎన్ని డబ్బులని ప్రభుత్వం ఖర్చు చేసింది, గడిచినటువంటి 10 ఏళ్లలో రాష్ట్రానికి సంబంధించి ఎంత మేరకు బడ్జెట్ ను ఉపయోగించింది, ఎన్ని ఆస్తులను కూడబెట్టింది అనేటువంటి అనేక అంశాలను ఈ డాక్యుమెంటరీలో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. ఒకవేళ సభలో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వకపోతే ప్రజల ముందు ఇవన్నీ లెక్కలతో సహా వివరించాల్సినటువంటి బాధ్యత మాకుంది. కాబట్టి మీడియా సాక్షిగా వీటన్నింటినీ రిలీజ్ చేస్తాము అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు చెప్తున్నాయి. మమత. రైట్ సరిత, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.